అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని అన్నారు కదా, సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని అన్నారు కదా, బ్యాంకుల దగ్గర నుంచి ఎందుకు రుణాలు తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అమరావతి రైతుకి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏమండి, సెల్ఫ్ ఫైనాన్స్ నేను ఇప్పుడు 100% నేను చెప్తున్నానండి. చెప్పడం కూడా నేను గర్వపడుతున్నా. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది చెప్పడానికి కూడా ఒక అమరావతి రైతుకు నేను గర్వపడుతున్నా. 100% కరెక్ట్. ఇది సెల్ఫ్ ఫైనాన్సే. ఇక్కడ మేము ఇచ్చిన భూమి దాదాపుగా 8,000 ఎకరం మిగులు ఉంది. రేపు మొత్తం కట్టిన తర్వాత ఆ మిగులు భూమి ఏమండి ఇప్పుడు అమ్ముకుంటేనేమో రూపాయి అండి, రేపు డెవలప్ అయిన తర్వాత 10 రూపాయలు వస్తాయి. అది ఎవరికి? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లాభమా లేకపోతే ఎవరికి లాభమో? వీళ్ళు ఏమి లేదండి, ఏదో రకంగా గుడ్డగాల్చి మేదేసేసి జనాలని పక్కదోవ పట్టించడానికి చెప్తే వేరే రకంగా కాదు. అమరావతి అనేది ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆయన ఎంతో ఆలోచనతో ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి ఒక లాఠీ చార్జీ జరగకుండా, ఎక్కడ గొడవలు జరగకుండా 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు తీసుకున్న మొగాడు ఎవడో చెప్పండి. ఆయన గారి నమ్మకంతో, బాబు గారి మీద నమ్మకంతో, ఒక విజన్ నాయకుడు కాబట్టి ఒక పార్టీ కాదు, ఒక కులం కాదండి, అందరూ కలిపి ఒక మాట మీద భూములు ఇచ్చారండి. మరి అది ఎంతవరకే అని ఇవన్నీ ఒట్టి మాటలండి. 100% ఇది సెల్ఫ్ ఫైనాన్సే అమరావతి. ఎవరి దగ్గర నుంచి ₹1 లేదు. ఆ బాకీ కూడా రేపు డెవలప్ అయిన తర్వాత ఉండ భూములు అమ్మేసి ఆ బాకీలు కడతారు తప్పితే వేరే రకంగా లేదు. దీని ద్వారా వచ్చి GST కానీ ట్యాక్సులు కానీ ఉన్న మిగులు భూముల ద్వారా కానీ ఏదైనా కానీ డెవలప్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ రైల్వే లైన్ అమరావతికి కనెక్టివిటీ ఉంటుంది. ఇది అవ్వగానే మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది వచ్చే సంవత్సరం అంటున్నారు. అది ఆటోమేటిక్గా మొత్తం డెవలప్ అయింది. వీళ్ళు మాటలు వైసీపీ వాళ్ళు ఏం లేదండి, వాళ్ళకి అసలు ముందు ఏం మాట్లాడాలో ఏం చేయాలో వాళ్ళ మైండ్ పోతుందండి. చెప్పాలంటే వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. అరే మనం 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం న్యాయం చేయలేకపోయామో, అమరావతి రైతులు హింస చేశాము, వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక పాపాలు చేశామని చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు లోలోనే చాలామంది బాధపడుతున్నారు. ఈయన గారు వచ్చిన తర్వాత అసలు 2 సంవత్సరాలు కౌళ్ళు మాకు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు గురి చేశారండి. కోర్టు చెప్పినా కానీ కోర్టు మాటలు కూడా లెక్క చేయకుండా చేశారు. బాబు గారు వచ్చిన తర్వాత 1 by 1 రైతుల ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చక్కగా జరుగుతున్నాయి. ₹1 కూడా లేకుండా ఏ గ్రామంలో ఆ గ్రామంలో రైతులు రిజిస్టర్లు చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉందో. పక్క నుంచి కమిషనర్ గారు కానీ ఎవరన్నా కానీ ఎప్పటికప్పుడు అడిషనల్ కమిషనర్ గారు కానీ వారం రైతుల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. అక్కడికక్కడికి కొన్ని పరిష్కారం చేస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. మేము అమరావతిగా ఈ 5 సంవత్సరాలు అమరావతి డెవలప్మెంట్ అయింది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి చాలా చెప్పడానికి కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. ముఖ్యంగా 9 నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్లో ఉండిపోయిన, నిర్మాణ దశలో ఉండిపోయిన భవనాలని ఎలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? ఆ పెండింగ్లో ఉండిపోయిన నిర్మాణాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఈరోజు ఏంటి పనులు జరుగుతున్నాయి? 100% అండి. ఇప్పుడు ఆ భవనాలు కూడా ఏదో అధమస్తంగా కట్టలేదండి. బాబు గారు ఒక విజయనున్న నాయకుడు కాబట్టి ఒక ఇటుకరాయి లేకుండా షేర్ వాల్ టెక్నాలజీ అండి, భూమి దగ్గర నుంచి దాదాపుగా మొత్తం కాంక్రీట్ ద్వారాగా చేపట్టి, అదే కనుక షేర్ వాల్ టెక్నాలజీ కాకుండా ఇటుక కడితే అవి పనికి రాకుండా పోయాయండి చెప్పాలండి. ఇప్పుడు కనీసంగా ఒక మేకు దిగొట్టుకోవాలని కానీ మేకు కూడా దిగబడదండి. ఆ గోడలకి మొత్తం కాంక్రీట్ ద్వారాగా గోడలే వచ్చేసినాయి, స్టాండర్డ్గా ఉంటుంది. ఇవన్నీ 1 by 1 మొత్తం అవుతాయి. మొన్న ఐకాన్ టవర్స్కి వాటర్ మొత్తం లాగిచ్చేసారు. ఆడ కూడా పనులు మొదలు పెట్టబోతున్నారు. వచ్చే నెలలో కూడా కంపెనీలు కూడా జనాలు వస్తారు, ఆగమేఘాలుగా పనులు జరుగుతాయండి. దీనికి జనాల మొన్నటిదాకా మీ రాజధాని ఏదని చెప్తే తలకాయ ఉంచుకోవాలి పరిస్థితి ఉండేదండి. ఏది చెప్పలేకుండా 3 రాజధానులు అని చెప్పి మహానుభావుడు చెప్పాడు. ఏది బాగు చేసినది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు ఏదన్నా కానీ మేము మీ రాజధాని ఏదంటే అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అమరావతి మా రాజధాని అనేది గర్వంగా చెప్పుకోవడానికి ఈ 5 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నానండి. అంటే మోడీ గారు కూడా వస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవేళ ఆయన వచ్చి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటే ఎలా ఉంటుందంటారు? అసలు మళ్ళీ ఒక ఇది కలిగే అవకాశం ఉంటుందంటారు అమరావతి మీద? ఇప్పుడు మోడీ గారు వస్తే ఇదివరకు జనాలు అనే మాటలు ఏంటంటే ఏదో ఒక గుప్పుడు మట్టి చెమ్ముడు నీళ్ళు ఇచ్చాడన్నారండి. ఈసారి అట్లా జరగకుండా నిధులు ఇస్తారని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళలో కూడా బాబు గారు ఒక పార్ట్నర్ కాబట్టి, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆయన కూడా కొన్ని సమస్యలు కానీ ఐటీ టవర్స్ కానీ కొన్ని నిధులు కానీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఏషియన్ బ్యాంక్ నిధులు కానీ పోలవరానికి నిధులు కానీ మొత్తం మోడీ గారి ద్వారాగానే వచ్చినాయి కదండి. అట్లాగే అమరావతి నిధులు కూడా వరదలాగా ఆయన ద్వారాగా వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము చాలా ఆశిస్తున్నామండి. ఆయన ఇస్తారని కూడా మాకు బలంగా అనిపిస్తుందండి.
ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది ఈరోజు? బ్రహ్మాండంగా ఉందండి చెప్పాలంటే. మెయిన్ శాంతి భద్రతలు అనేది బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అసలు నేనండి చెప్పుకోవాలనుకుంటే ఒక టీడీపీ కార్యకర్తల్లో మేము కోల్పోతున్నామండి. అధికారంలో ఉండి కూడా అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయితే కనుక వైసీపీ కార్యకర్త ఒక్కళ్ళు వేరండి. బాబు గారు ఎంతసేపటికి శాంతి భద్రతలు కావాలని చెప్పి న్యాయబద్ధంగా చాలా ఆఫ్ చేశారండి. ఎక్కడైనా కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఆఫ్ చేసి ఇప్పుడు కూడా మేము ఇంకా టీడీపీ కార్యకర్తలనే బాగొట్టుకుంటున్నామంటే అది ఆ విషయంలో మటుకు మాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఒక నాయకుడు ఒక మాట ఆదేశిస్తే ఆ ఆదేశం ప్రకారం నడవాలి తప్పితే ఆయన వ్యతిరేకించి పోలేం కదండి. ఇప్పుడు ఏదన్నా కానీ ఇదివరకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో పరిపాలన ఎట్లా జరిగిందో, బాబు గారి పరిపాలన ఎట్లా జరిగిందో ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఇప్పుడు మన మిర్చికి కూడా అండి ఆగమేఘాల మీద కూడా వాళ్ళకి రేట్లు లేకపోతే కనుక ఢిల్లీ పోయి కేంద్ర మినిస్టర్ గారితో మాట్లాడి వాటి గురించి కూడా మాట్లాడారు. వాళ్ళకు కూడా మిర్చికి కూడా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. కొంతమంది దరిద్రులు బాబు గారు వస్తే కనుక వాతావరణం వర్షాలు పడవు అని అన్నారు. మరి వర్షాలు పడిందే మరి మొత్తం రిజర్వాయర్లు మొత్తం ఎట్లా నిండి సముద్రంలోకి వాటర్ ఎట్లా పోయిందండి. ఇవన్నీ ఒట్టి మాటలు. అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా 4-5 ఇవ్వాలండి. రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అవి కూడా రేపు మే నెల నుంచి ఇస్తారు. ఎందుకంటే ఆయన మొత్తం సున్నం కొట్టిపోయాడండి రాష్ట్ర ఖజానాని. 1/1 మొత్తం చేసుకుంటూ వస్తారని చెప్పి ఆశతోటి ఉన్నాము. సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ బాబు గారు చేస్తారని చెప్పి బలంగా మేము నమ్ముతున్నామండి.